అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. కామెడీ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన హీరో అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత మళ్ళీ తన కామెడీ జానర్లోకి పూర్తి స్థాయిలో వచ్చేశారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రంభ ఊర్వశి మేనక. ఈ ఫన్ ఎంటర్టైనర్ నుంచి చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. ఈ క్రమంలో సినిమా నుంచి రెండో పాట బ్యాడ్ టైమ్ బ్యాండ్ బాజాను గురువారం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. టాలీవుడ్లో వినూత్నమైన గ్రామీణ నేపథ్య కథాంశంతో తెరకెక్కుతున్న సరికొత్త చిత్రం ప్రేమనే ఊరిలో. మనోజ్ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త అప్డేట్ సామాజిక మాధ్యమాలలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. మహారత్న ప్రొడక్షన్స్, ఎస్కే పిక్చర్స్, వనిలా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమతా దేవేంద్ర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రంగాయణ రఘు శ్రీరామ్, తపస్విని పునాచా, రమికా శివు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా పక్కా విలేజ్ లవ్ స్టోరీగా ఆడియన్స్ను అలరించడానికి సిద్ధమవుతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా తాజాగా విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేస్తుంది. ఈ చిత్ర టీజర్ను టాలీవుడ్ లెజెండరీ నటుడు, ప్రముఖ రచయిత తనకెళ్ల భరణి చేతుల మీదుగా గ్రాండ్గా లాంచ్ చేయనున్నారు. సునాద్ గౌతమ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెళ్లికి ముందు ప్రేమంటే నచ్చని మా సంతుగాడు ఒకవైపు, స్కూల్ ఎగ్గట్టి నాగలి పట్టిన కొడుక్కి డిగ్రీ చదువుకున్న అమ్మాయితో పెళ్లి చేయాలని పంతం పట్టిన తండ్రి మరోవైపు. ప్రేమనే ఊరిలో కన్నడ అండ్ తెలుగులో ఒకేసారి రిలీజ్ అవబోతోంది. అంతకుముందు సురేష్ కొండేటి చాలా ఫిల్మ్స్ ప్రేమతో ప్రేమిస్తే అనే ఫిలిము, చాలా సినిమాలు, మంచి విజయవంతమైన సినిమాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త కాన్సెప్ట్తో మంచి ఫీల్ గుడ్ మూవీగా ప్రేమనే ఊరిలో మనకి రిలీజ్ చేయబోతున్నారు. ఆల్ ద బెస్ట్ సురేష్, డెఫినెట్గా. అలాగే చందు గారు, ఆల్ ద బెస్ట్. వెల్కమ్ టు ద ల్యాండ్ ఆఫ్ లవ్, ప్రేమనే ఊరిలో. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ప్రేమనే ఊరిలో. తొమ్మిదేళ్లుగా పెండింగ్లో ఉన్న టెక్నీషియన్ల బకాయిలను ఎట్టకేలకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెల్లించారు. తన కొత్త సినిమా పోలీస్ కంపెనీ షూటింగ్ను సినీ కార్మికుల సంఘం అడ్డుకోవడంతో 1.32 కోట్ల బకాయిలను చెల్లించినట్లు సమాచారం. పూర్తి మొత్తాన్ని అందుకున్న తర్వాతే షూటింగ్కు అనుమతి ఇచ్చినట్లు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ తెలిపింది. సర్కార్ 3 సహా పలు సినిమాలకు పనిచేసిన టెక్నీషియన్లకు వర్మ బకాయిలు చెల్లించాల్సి ఉందని FWICE అధ్యక్షుడు బిఎన్ తివారీ తెలిపారు. కొన్నేళ్లుగా డబ్బు చెల్లిస్తానని హామీలు ఇచ్చినా ఆచరణలో మాత్రం జరగలేదని ఆరోపించారు. 2019లో పూర్తి మొత్తాన్ని చెల్లిస్తానంటూ వర్మ లేఖ కూడా పంపారని చెప్పారు. తర్వాత ఆఫీస్ మూసేసి అందుబాటులో లేకుండా పోయారని తివారీ ఆరోపించారు. గోవాలో కనిపించినప్పుడు బకాయిలు చెల్లిస్తానని చెప్పారని, తర్వాత హైదరాబాద్కు వచ్చి చిన్న సినిమాలు చేస్తున్నారని తివారీ పేర్కొన్నారు. అయితే ఈసారి పోలీస్ కంపెనీ షూటింగ్ ప్రారంభం కాకుండా అడ్డుకోవడంతో వర్మపై ఒత్తిడి పెరిగిందని అన్నారు. కొందరు ప్రముఖులు జోక్యం చేసుకున్న తర్వాత పూర్తి మొత్తాన్ని చెల్లించారని తెలిపారు. మెగా డాటర్ సుస్మితా కునిదెల నిర్మాతగా సినిమాలు, సిరీస్లు నిర్మిస్తున్నారు. తాజాగా ఆమె మరొక సిరీస్ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంగీతం నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ కథలో ప్రధానంగా కనిపించనున్నాయి. అందువలన ఈ సిరీస్కి జగమే సంగీతం అనే టైటిల్ను సెట్ చేశారు. పల్నాడి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్లో శ్రీకాంత్ ప్రకాష్ రాజ్ ప్రధానమైన పాత్రలో కనిపించనున్నారు. ఒకప్పుడు కళాకారులు ఆ కళను తమ వారసులు కొనసాగించాలని బలంగా కోరుకునేవారు. వారసులు కూడా దానిని గర్వంగా స్వీకరించేవారు. అది తమ బాధ్యత అన్నట్టుగా వ్యవహరించేవారు. అలాంటి ఒక కర్ణాటక సంగీత నేపథ్యం కలిగిన కుటుంబం తరతరాలుగా వారసత్వాన్ని కాపాడుతూ వస్తున్న కుటుంబం సభ్యుల చుట్టూ తిరిగే కథతో ఈ సిరీస్ కొనసాగుతుంది. శ్రీలక్ష్మి వెండి తెరపై దశాబ్దాలుగా హాస్యాన్ని పరుగులు తీయిస్తున్న గొప్ప నటి. 1980లో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలక్ష్మి అప్పటి నుంచి ఎన్నో విభిన్నమైన, విలక్షణమైన పాత్రలను పోషిస్తూ వెళుతున్నారు. ఆమె చేసిన కొన్ని పాత్రలను ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. తరాలు మారుతున్నా తన జోరును కొనసాగిస్తూనే ఉన్నారు. అలాంటి శ్రీలక్ష్మి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. నేను సినిమాల్లోకి వస్తానని గానీ, ముఖ్యంగా హాస్య నటిగా పేరు తెచ్చుకుంటానని గానీ ఎంత మాత్రం ఊహించలేదు. మా ఫాదర్ చనిపోయి
చనిపోవడంతో కుటుంబాన్ని నడపవలసిన బాధ్యత నాపై పడింది. అందువలన తప్పనిసరి పరిస్థితులతో నటనను మార్గంగా ఎంచుకోవాల్సి వచ్చింది. ఈ పాత్రను శ్రీలక్ష్మి గారైతే చాలా బాగా చేస్తారని దర్శకులు అనుకునే స్థాయికి రావడం కోసం చాలా కష్టాలు పడవలసి వచ్చింది. ఇంతకాలం నిలదొక్కుకోవడం వెనక ప్రేక్షకుల అభిమానం, భగవంతుడి అనుగ్రహం ఉన్నాయనే నమ్ముతాను అని అన్నారు. ఇక జీవితంలో బాధ్యతలు మోయడంలోనే చాలా సమయం గడిచిపోయింది. ఒంటరిగా మిగిలిపోయానే అనే ఒక ఆలోచన అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది, బాధను కలిగిస్తూనే ఉంటుంది. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు స్నేహితురాలతో కలిసి సరదాగా బయటకు వెళ్తాను. ఎందుకంటే ఎందుకు ఏడుస్తున్నామని అడిగేవారు లేనప్పుడు బాధపడుతూ కూర్చొని ప్రయోజనం లేదు. జీవితం దేవుడిచ్చిన ప్రసాదం. అందువలనే ఆత్మహత్యకి సంబంధించిన ఆలోచనలు ఎప్పుడూ రానియలేదు అని చెప్పారు. తెలుగు తెరపై కుటుంబ కథా చిత్రాలను తనదైన శైలిలో ఆవిష్కరించిన దర్శకుడు రేలంగి నరసింహారావు. కుటుంబంలోని బంధాలు, అనుబంధాలకు తన మార్క హాస్యాన్ని జోడిస్తూ ఆయన రూపొందించిన సినిమాలు ఎంతో ఆదరణ పొందేవి. ఆయన దర్శకుడిగా వ్యవహరించిన సినిమాలలో చాలా వరకు విజయాలను అందుకోవడం విశేషం. అలాంటి రేలంగి నరసింహారావు తాజాగా ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గుర్తించి ప్రస్తావించారు. నేను ఎన్టీ రామారావు గారి సినిమాలకు, అక్కినేని గారి సినిమాలకు పనిచేశాను. వాళ్ళతో చాలా సన్నిహితంగా మసులుకున్నాను. సమయపాలన విషయంలో ఇద్దరే అని చెప్పాలి. షూటింగ్ ఎక్కడ పెట్టినా, ఏ వేళలో పెట్టినా చెప్పిన సమయానికంటే ముందుగానే అక్కడికి చేరుకునేవారు. వాళ్ళ వైపు నుంచి ఎప్పుడు ఎలాంటి ఆలస్యం ఉండేది కాదు. అంతగా వాళ్ళు టైంకి ప్రాధాన్యతనిచ్చారు. అలాంటి ఓ క్రమశిక్షణ ఈ కాలంలో చూడలేము అని అన్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే 9 గంటలకు కాల్ షీట్ అంటే 10:30, 11 గంటలకు సెట్కి వస్తున్నారు. ఇక షార్ట్ గ్యాప్లో క్యారవన్లోకి వెళ్తున్నారు. అలా వెళ్ళడాన్ని నేను తప్పుపట్టడం లేదు, కానీ అసిస్టెంట్లు వెళ్ళి పిలవగానే రావడం లేదు. క్యారవన్లో ఎవరితోనో మాట్లాడుతూ కూర్చోవడం వలన సమయం వృధా అవుతుంది. ఒకప్పుడు అందరం కలిసి ఒకే చాట కూర్చునే వాళ్ళం. మీకు ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్పై సరైన కసరత్తు చేయకుండా సెట్కి వెళ్ళడం, అక్కడ టైం వేస్ట్ చేయడం మరింత ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది అని చెప్పారు. స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల మధ్య సోషల్ మీడియా వేదికగా సాగిన ఒక సరదా సంభాషణ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. విజయ్ షేర్ చేసిన ఒక అందమైన ఫ్యామిలీ ఫోటోకు రష్మిక చేసిన ఫన్నీ కామెంట్ ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారింది. వర్షాకాల కారణంగా షూటింగ్ రద్దు కావడంతో విజయ్ దేవరకొండ తన నివాసంలో తల్లిదండ్రుల గోవర్ధన్ రావు, మాధవి దేవరకొండల మధ్య పడుకొని సేద తీరుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వర్షాల వల్ల షూటింగ్ రద్దయింది. చిన్నప్పటి నా ఫేవరెట్ స్పాట్లో మధ్యాహ్నం నిద్ర దొరికింది అని ఈ చిత్రానికి క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఈ ఫోటో తీసింది తన భార్య రష్మికనే అని పేర్కొంటూ ఆమెకు ఫోటో క్రెడిట్స్ ఇచ్చారు. ఈ పోస్టుపై రష్మిక వెంటనే స్పందిస్తూ తన భర్తను సరదాగా ఆట పట్టించింది. నేను ఇంటికి వచ్చాక నా పప్పి ఐస్ చూడలేకే నాకు క్రెడిట్ ఇచ్చావా అంటూ ఫన్నీగా ప్రశ్నించింది. అంతేకాకుండా ఇన్నేళ్లుగా తాను తీసిన మిగతా ఫోటోలకు కూడా క్రెడిట్ ఇవ్వాలని, తన ఫోటోగ్రఫీ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు నవ్వులు పోయిస్తున్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న జైలర్ 2 చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఈ చిత్రంలోని మొదటి సింగిల్ అలా బోలేలో ప్రోమోను మేకర్స్ విడుదల చేయగా ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ క్రియేట్ అయింది. ఈ పాటలో ప్రత్యేకంగా కనిపించిన ప్రముఖ నటి షామ్నా కాజిమ్ అలియాస్ పూర్ణ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక భావోద్వేగ పోస్టు పెట్టారు. ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రంలో భాగమవ్వడం ఒక మరుపురాని కళ నిజమవ్వడం లాంటిదని, తనకి గొప్ప అవకాశం ఇచ్చిన రజనీకాంత్, నెల్సన్, అనిరుద్, జానీ మాస్టర్లకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాను అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయబోతున్నట్లు సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. తన హాస్యంతో కోట్లాది మంది ప్రేక్షకులను నవ్వించే ప్రముఖ నటుడు బ్రహ్మానందం సోదరుడు శ్రీవదన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తమ్ముడి నుంచి ఒక చిన్న పలకరింపు కోసం ఎదురుచూస్తున్నానని ఆయన భావోద్వేగంగా చెప్పారు. తాము 6 సంతానమని, 4 చనిపోగా ఇప్పుడు 2 మిగిలామని తెలిపారు. స్వగ్రామంలో తాను ఒంటరిగా ఉంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల బ్రహ్మానందం స్వగ్రామానికి వచ్చినా తనను పలకరించకుండానే వెళ్లిపోయారని శ్రీవదన్ తెలిపారు. తమ్ముడు ఎప్పుడైనా ఫోన్ చేసి అన్నయ్య ఎలా ఉన్నావని అడుగుతాడేమోనని ఆశగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఆయన పెద్ద నటుడు, సినిమాల షూటింగ్లతో బిజీగా ఉంటారని తెలుసు. అయినా 1-2 నిమిషాలు ఫోన్ చేసి మాట్లాడొచ్చు అంతే చాలు అని శ్రీవదన్ పేర్కొన్నారు. తమ్ముడి నుంచి తనకు డబ్బు, మరే సాయం అవసరం లేదని ఆప్యాయంగా పలకరిస్తే చాలన్న భావనను ఆయన వ్యక్తం చేశారు. బ్రహ్మానందంపై శ్రీవదన్ ఎలాంటి ఆరోపణలు చేయలేదు. ఆయన బిజీగా ఉండటాన్ని తాను అర్థం చేసుకుంటున్నానని చెప్పారు. అయితే వయసు పెరిగిన సమయంలో సొంత వారి పలకరింపు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పలువురు నెటిజన్లు ఆయన ఆవేదనపై స్పందిస్తున్నారు. అయితే సోదరుల మధ్య దూరానికి కారణం ఏంటన్నది శ్రీవదన్ వెల్లడించలేదు. ఈ వ్యాఖ్యలపై బ్రహ్మానందం కూడా ఇప్పటివరకు స్పందించలేదు.
యాక్షన్ హీరో విశాల్కి మొదటి నుంచి కూడా మాస్ ఇమేజ్ ఎక్కువ. తమిళనాట మాత్రమే కాదు, తెలుగులోనూ ఆయనకి మాస్ ఫ్యాన్స్ ఎక్కువే. విశాల్ తన సినిమాలలో యాక్షన్, ఎమోషన్ రెండూ ఉండేలా చూసుకుంటాడు. మాస్ టచ్తో సాగే ఆయన సినిమాలకు ఓటీటీలోనూ మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఆయన చేసిన ఒక సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికపైకి రావడానికి సిద్ధమవుతుంది. ఆ సినిమా పేరే మకుటం. ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా సెప్టెంబర్ 4 నుంచి ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. కురిసెను అనురాగమే చినుకుల మెరిసే కంటతడి ఎవరికి కనపడదే మన ఊరిలో ఈ మన పేరులో పెళ్లికి ముందు ప్రేమంటే నచ్చని మా సంతుగాడు ఒకవైపు, స్కూల్ ఎగ్గట్టి నాగలి పట్టిన కొడుక్కి డిగ్రీ చదువుకున్న అమ్మాయితో పెళ్లి చేయాలని పంతం పట్టిన తండ్రి మరోవైపు. ప్రేమనే ఊరిలో కన్నడ అండ్ తెలుగులో ఒకేసారి రిలీజ్ అవబోతోంది. అంతకుముందు సురేష్ కొండేటి చాలా ఫిల్మ్స్ ప్రేమతో ప్రేమిస్తే అనే ఫిలిము, చాలా సినిమాలు, మంచి విజయవంతమైన సినిమాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త కాన్సెప్ట్తో మంచి ఫీల్ గుడ్ మూవీగా ప్రేమ అనే ఊరిలో మనకి రిలీజ్ చేయబోతున్నారు. ఆల్ ద బెస్ట్ సురేష్. డెఫినెట్గా. అలాగే చందు గారు, ఆల్ ద బెస్ట్. వెల్కమ్ టు ద ల్యాండ్ ఆఫ్ లవ్, ప్రేమ అనే ఊర్లో. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. ప్రేమ అనే ఊరిలో. విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంతో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా విజయవంతమైన సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో సూర్యకు తల్లిగా నటించిన సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ పాల్గొని ఆయన గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ కథను సూర్య అంగీకరించారని తెలిసి తాను ఆశ్చర్యపోయానని రాధిక అన్నారు. సూర్య ఎదుర్కొన్న కష్టాలు, బాధలు, మానసిక పోరాటాలను తాను అత్యంత దగ్గర నుండి చూశానని తెలిపారు. సినిమాల్లో సవాళ్లు సాధారణమే అయినప్పటికీ మానసిక పోరాటాలు వేరే స్థాయిలో ఉంటాయని, వాటిని అధిగమించిన సూర్యని చూస్తుంటే தனக்கு கர்வங்கா உண்டனி చెప్పారు. இந்த காலத்தில் ஒரு அட்டென்ஷன் ஸ்பேன் வந்து எல்லாருக்குமே கம்மி. ஒரு நிமிஷத்துக்கு மேலே யாருக்கும் அந்த என்னங்க இப்படி பொட்டு படுத்துகிறாங்கங்கிற மாதிரி ஆகிடும். ஆனால் உங்களை உட்கார வச்சு, கட்டி வச்சு, பாசத்தால், அன்பால், சிரிப்பால், ஒரு சிந்தனையோட இந்த படத்தை வந்து நிதானமாக கதையை சொல்ல போகும்போது அதில் ஒரு வெற்றி பார்த்து அந்த வெற்றிக்கான ஒரு மேடையில் நாங்கள் நிற்கும் போது ரொம்ப பெருமையாகவும் இந்த குழுவினருக்கு என்னுடைய வாழ்த்துக்களும் சொல்ல கடமைப்பட்டிருக்கேன். அனைவருக்கும் என்னுடைய வாழ்த்துக்கள். கங்க்ராச்சுலேஷன்ஸ் டு த ஹோல் டீம். ஜீவி அங்கேருந்து மம்மிதா அங்கே கேட்குது, என்ன இப்படி பேசுகிறாங்கன்னு. இன்னும் வரல, இறங்குறேன். மம்மி, நான் அவங்கள செல்லம்மா மம்மின்னு கூப்பிடுவேன். இந்த கதை வந்து முதல் முறையாக வெங்கி வந்து என்கிட்ட சொன்னப்போ, என்கிட்ட அப்படியே ஒரு சீனாக சொல்லப்போது நான் கேட்டேன், வெங்கி சூர்யா இந்த சீனெல்லாம் பண்ண ஒத்துக்கிட்டாரா அப்படின்னு. ஏன்னா நான் இவ்வளோ வருஷம் நடிச்சிருக்கேன், நான் எவ்வளோ ஹீரோஸை பார்த்துருக்கேன். அவங்கெல்லாம் எப்படி திங்க் பண்ணுவாங்கன்னு அவங்க சொல்லலைனாலும் நமக்கு தெரிகிற அளவுக்கு ஒரு அறிவு இருக்குது. அவங்க இதெல்லாம் பண்ண மாட்டாங்க, அவங்களுக்கு ஈகோ இருக்கும், அப்புறம் அது இருக்கும், ஏதாவது திங்க் பண்ணுவாங்க, ரொம்ப அன்கம்ஃபர்டபுளாக இருக்கும்னு. ஷுர் தட் சூர்யா இஸ் டூயிங் திஸ் சீன்ஸ். எஸ் மேம், எஸ் ஹீ இஸ் டூயிங் அப்படின்னார். வாவ் அப்படின்னு. அப்புறம் கதை கேட்டு முடிஞ்சோடனே ஃபஸ்ட்டு சொன்னது, இந்த படத்தில் உங்களுக்கு ஹீரோயின் நல்லா இல்லைன்னா இந்த படம் ஓடாது வெங்கின்னு சொன்னப்போ நோ வி வில் ஃபைண்ட் த ரைட் கேர்ள் அப்படின்னாரு. அப்போ நான் டூட் ஷூட்டிங்க்கு ஒரு நாள் நான் போனப்போ நான் மமிதா பைஜுவை பார்த்தேன். ஆனால் அங்கிட்ட அவ்வளோ பேசலவங்க, ஹலோ அப்படியான்னு போயிட்டாங்க. அப்போ சரத் சார் சொன்னார், நோ ஷி இஸ் வெரி குட், வெரி டேலண்டட், நல்லா நடிக்குது இந்த பொண்ணு அப்படின்னு. அப்படியான்னு. அப்புறம் படம் பார்த்தோன்னே ஷி வாஸ் வெரி இம்ப்ரெசிவ். அப்புறம் வெங்கி இந்த பொண்ணுக்கு இதுதான் ஹீரோயின் சொன்னோன்னே, ஓ ஓகே அப்படின்னு. ஒரு வாட்டி ஒரு சீன் நீங்கள் 2 பேரும் ஃபஸ்ட்டு ரொம்ப ஒரு உங்களுக்குள்ளே இன்ட்ரடியூஸ் ஆகிற ஒரு இது இருக்கட்டும், அவங்களும் ஒரு வந்து ஆர்டிஸ்ட் கூட அந்த ஒரு ஃபியர் இல்லாமல் இருக்கும். நீங்கள் ஒரு வாட்டி பண்ணி, ஏன்னா இட்ஸ் வெரி கான்வர்சேஷனல், ஒரு 2 பேருக்கும் ஒரு அண்டர்ஸ்டாண்டிங் இருக்கணும், அந்த இது இருக்கிறதுனால மமிதா வந்தது ஆஃபீஸுக்கு. ஸோ சீன் பேப்பர் கொடுத்தாரு. 2 பேரும் அந்த சீனை படிச்சுட்டா, இது படிச்சுட்டு வந்து உட்காந்து 2 பேரும் அந்த சீன் சொல்லி ஃபஸ்ட்டு பேஜ் படித்தோன்னே நான் வச்சுட்டேன், ஓகே வெங்கி கரெக்ட் ஹீரோயின், ஷீ இஸ் வெரி குட்,
நல்லா கிராஸ்பிங் பவர், ஷீ இஸ் ஆக்டிங் வெரி வெல் அப்படின்னு சொல்லி போயிட்டேன். இந்த படம் வந்து ஆஃப்கோர்ஸ் எல்லாருக்கும் பிடிச்சிருக்கு, எல்லாரும் சீன்ஸை பார்த்துருக்காங்க, ரசிச்சிருக்காங்க, எல்லா விதமான கமெண்ட்ஸ் அண்ட் ஆல் பாசிட்டிவ் கமெண்ட்ஸ். ரொம்ப சந்தோஷம். நான் எல்லாம் சரத் சாரோட நான் இந்த படம் பார்த்தப்போ யூனோ அவர் எப்போவுமே ஒரு படத்தை வந்து ரொம்ப கிரிட்டிக்கலாக பார்ப்பார். இல்லை இந்த இடம் நம்ம பெட்டராக பண்ணியிருக்கலாம், அது இப்படி பண்ணிடலாம். The first time he saw film, I loved the film. I've never heard him say that. He said, I loved the film. I loved it. And he was explaining the film, but then I told him, இல்லை நீ திடீர்னு செத்து போயிட்டா எனக்கு ஒரு மாதிரியாக இருந்துச்சு அப்படின்னு. ஐ செட் பிகாஸ் யூ நோ மீ, யூ ஆர் சேயிங் ஆல் தேட், பட் அன்லெஸ் அந்த ஹீரோ வந்து ஹீஸ் அ கேரக்டர் ஹூ இஸ் ஒன்லி அப்சஸ்ட் வித் ஹிஸ் மதர். அவங்க அம்மா தான் அவனுக்கு உலகம், யாருமே கிடையாது. தட்ஸ் வை ஹி டசன்ட் மிங்கிள் வித் எனிபடி வெரி ஈஸிலி. அவர் அப்படியே ஒரு எலுஃபாகவே இருப்பார். அந்த ஹீ ஹேட் டு கெட் அ கிக் இன் இஸ் கட். அந்த ஷாக் வந்த உடனே ஹீ ஸ்டார்டட் ஓப்பனிங் அப். அடுத்த உறவுங்களுக்கு அவர் மரியாதை கொடுக்க ஆரம்பிச்சிட்டாரு. அம்மா சொன்னாங்க, நீ அவங்கள பார்த்தா சிரிக்கணும், நீ அவங்கள பார்த்தா இப்படி இருக்கணும் அப்படின்னு சொன்ன உடனே அந்த ஷாக் எலிமெண்ட்டுக்கு அது வந்தது அப்படின்னு சொன்னேன். ஏன்னா நிறைய பேர் அதை பற்றி பேசினாங்க, பட் ஐ ஃபீல் தட் யூ டிட் த பர்ஃபெக்ட். வெங்கி, ஐ மஸ்ட் டாக் அபவுட் யூ. யூ ஆர் ஸோ குட் வெங்கி. நான் லக்கி பாஸ்கர் பார்த்து ஐ ரியலி லவ் த ஃபில்ம். பட் இந்த படத்தில் ஒரு இன்டெலிஜென்ட் ரைட்டிங். எப்போவுமே கமல் சார் என்கிட்ட நேற்று கூட அவரை பார்த்தேன். ஹிஸ் இன்டெலிஜென்ட்டாக எழுதுறதுக்கு நம்ம ஒரு கிளாஸ் ஆரம்பிக்கணும். வி ஷுட் டூ ஸ்க்ரீன் ரைட்டர்ஸ், இந்த மாதிரி ஒரு மீட் வைக்கணும், ஒரு எல்லாரும் உட்காந்து கலந்து இந்த ஸ்க்ரீன் ரைட்டிங் பற்றி எப்படி எடியூகேட் பண்ணணுங்கிறது நிறைய பண்ணணும்னு. பட் யூ ஏஸ்ட் இட். ஏன்னா பிகினிங்லேருந்து நான் எங்கே போனாலும் யார் பார்த்தாலும் தெலுங்கு படமாங்களா அப்படிம்பாங்க. இது தெலுங்கு இல்லைங்க, தமிழ் படம். நான் தமிழில் தான் பேசுகிறேன், எல்லாரும் தமிழில் தான் பேசணும். அவர் வந்து ரெண்டும் கலந்த கலவையில் பேசிட்டார். தெலுங்கும் பேசலை, தமிழும் பேசலை. கேமராமேன் வந்து இவர் வந்து நிமிஷ், அவர் ஃபுல்லாக கேரளாலேருந்து, மேடம் இவிட வரும், അവിടെ நிற்காம், ഈ ലൈറ്റ് ഇവിടെ அப்படின்பாரு. ஓகே சார் அப்படி. ஒரு நாள் தெரியாமல் நான் டைலாக் தெலுங்குலேயே சொல்லிட்டேன் சூர்யாவை பார்த்து, ஏன்ட்ரா எல்லாம் சேஸ் தென் சார் கட் 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 சாரி 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 ஏதோ தெலுங்கு ஞாபகத்தில் சொல்லிட்டேன்னு. ஸோ அந்த மாதிரி இட் வாஸ் ஸோ நைஸ். எப்பவுமே சினிமாவில் வந்து ஒரு குடும்பமாக பழகிற ஒரு கதைக்கு பின்னாடி ஒரு குடும்பம் இருக்கும். அந்த குடும்பத்தில் இருக்கிற அத்தனை பேரும் கஷ்டப்பட்டு வேலை செஞ்சு இந்த வந்து இது எப்படியாவது வெற்றி அடையணும், எல்லாருக்கும் ஒரு கனவு இருக்கும், ஒரு ஆர்வம் இருக்கும், அந்த குடும்பத்துக்குள்ளே ஒரு பந்தம் இருக்கும். அது சில படங்களில் வந்து ஃபுல்லாக அமையும், சில படத்தில் நடுவில் பிச்சுக்கும், டைரக்டருக்கும் ப்ரொடியூசருக்கும் சண்டை வரும், ஹீரோக்கும் டைரக்டருக்கும் ஈகோ ப்ராப்ளம் வரும். இதெல்லாம் கடந்து வந்துட்டேன், 50 வருஷம் ஆச்சுல்ல. ஸோ நான் சொல்கிற உரிமை எனக்கு இருக்குது. பட் இந்த ஒரு படத்தில் ஐ ஃபெல்ட் எல்லாருமே ஒரு குடும்பமாக, இன்க்ளூடிங் ஜிவி. எனக்கு நைட் 11 மணிக்கு எனக்கு எஸ்எம்எஸ் பண்ணார். நான் பயந்துட்டு, என்ன ஜிவி நைட் 11 டக்குன்னு ஃபோன் எடுத்தா ஒரு அழகான மெசேஜ் போட்டிருந்தார். எனக்கு அந்த வார்த்தை கரெக்டாக ஞாபகம் இல்லை, பட் எப்படி இந்த மாதிரியெல்லாம் பண்ணுறீங்க அப்படின்னு சொல்லி எனக்கு சொன்னார். பட் ஹீஸ் அ ஜீனியஸ். ஐ ஒர்க்ட் வித் ஹிம் அண்ட் ஐவ் டோல்ட் ஹிம் தட் மெனி டைம்ஸ். வாட் அ ஜீனியஸ். அமரனில் பார்த்து ஐ வாஸ் வியந்து போயிட்டேன், இந்த சின்ன பையனுக்குள்ளே இவ்வளோ திறமை இருக்குன்னு. அப்புறம் நான் வெங்கியும் பார்த்து அப்படி தான் நினச்சேன், சின்ன பையன் எவ்வளோ திறமை இருக்குது. நேற்று சிவகுமார் அண்ணன் ஃபோன் பண்ணார், 1 மணி நேரம் பேசினார். ஏங்க என் அண்ணன் எனக்கு பேசுகிறாரு. நான் சொன்னேன், சின்ன பையங்க எவ்வளோ அழகாக எழுதியிருக்கான்னு. அவனுக்கு 42 வயசு ராதிகா. அவர் டப்புன்னு, அவன் சின்ன பையன் கிடையாது. நான் சொன்னேன், அப்படியா, அவனுக்கு கல்யாணம் கூட ஆகல தெரியுமான்னு. ஓ, நான் இவ்வளோ நேரம் படம் நடிச்சிருக்கேன் அவர் கூட, எனக்கு தெரியாத விஷயம்லாம் அவர் சொல்கிறார். கல்யாணம் கூட ஆகல, 42 வயசு, எப்படி பண்ணியிருக்கான் பார்த்தியா. அண்ணா அவன் நல்லா பண்ணியிருக்கான்னு சொல்லிடுறேன். அது என்னண்ணா இவ்வளோ கதை எல்லாம் சொல்கிறீங்கன்னு. இல்லை அவன் வந்து ஜீனியஸ், அவன் நல்லா பண்ணியிருக்கான், ரொம்ப பிரமாதமாக. அந்த எனக்கு இது வந்து ரொம்ப புதுசாக இருந்ததா, எனக்கு என்னடா இது அப்படின்னு அவர் நினச்சிருக்காரு. நான் சொன்னேன், அண்ணா நான் கொஞ்சம் உங்களுக்கு தான் ஞாபகம் அதிகம், பட் நீங்கள் ஒரு படம் பண்ணியிருக்கேன், அந்த படம் பேர் வந்து அவள் அப்படித்தான் நினைக்கிறேன். அவள் அப்படித்தான் இல்லை, இன்னொரு படம். அந்த படத்தில் ஸ்ரீபிரியா, சிவகுமார், என்ன படம்,
அவன் அவள் அது கரெக்ட். லக்ஷ்மி மேடம் அவங்க 3 பேரும் நடிச்சிருப்பாங்க. இட்ஸ் அபவுட் சரகேசி இன் அ டிஃப்ரெண்ட் ஃபார்மேட். அப்புறம் அவர் சொன்னோன்னா அவர் ஃபுல் கதை எனக்கு சொல்ல ஆரம்பிச்சிட்டாரு. அந்த சீனில் நான் வருவேனா, அந்த வந்த உடனே அந்த ஸ்ரீபிரியா போய் பார்ப்பேன், அங்கேருந்து வில்லங்கண்டா, அங்கேருந்து பிடிச்சதுன்னா அண்ணா நான் ஒரு ஃபங்க்ஷனுக்குள்ளே போகிறேன், போயிட்டு வந்து உங்கள்கிட்ட பேசுகிறேன்னு வச்சுட்டேன். ஐ வாஸ் ஆக்சுவலி கோயிங் இன் ஃபார் அ ஃபங்க்ஷன். இந்த மாதிரி ஒவ்வொருத்தருக்குள்ளே ஒரு ஃபீலிங்கை நீங்கள் வெளியே கொண்டு வந்துட்டீங்க. ஆக்சுவலி ஒரு நல்ல குடும்ப படம் அப்படின்னு நான் பார்த்தது வந்து சூரியவம்சம். அந்த டைமில் ஐ தாட் இட் வாஸ் அ லவ்லி ஃபேமிலி. இன்றைக்கி கூட அண்ட் ஆஃப்டர் தட் ஐ லவ் த மூவி. நான் நடித்தது எல்லாம் அப்பாற்பட்டது. நான் நிறைய படங்கள் நடிச்சிருக்கேன், நிறைய நல்ல கதாபாத்திரம். பட் ஐ லவ் த ஃபில்ம் ஃபார் த வே ஒவ்வொருத்தரும் இன்டெலிஜென்ட்டாக பேசுனாங்க. எவரும் முட்டாள்தனமாக பேசவே இல்லை. எவ்ரிபடி ஸ்போக் சென்ஸ் இன் தியர் ஓன் வே அண்ட் டிட் ஸோ வெல். வெங்கி, தெலுங்கு ப்ரெஸ் இஸ், ஐ மீன் ஐவ் சீன் எவ்ரிபடி டாக்கிங் அபவுட் யூ. கொண்டாடுறாங்க வெங்கியை. And I really wish you more power in your writing, in your future endeavors. I really wish you all the best always. Thank you everyone. நான் வந்து இந்த சின்ன பொண்ணு பார்த்தோன்னே மமிதா சிஸ்டர் வந்திருக்குன்னு நினச்சேன். டிஸ்ட்ரிபியூட்டரா இவ்வளோ சின்ன பொண்ணா? நான் மேடையில் பார்த்து யாரோ மமிதா கூட வந்திருக்காங்க போல இருக்குன்னு நான் நினச்சிட்டு இருந்தேன். நான் அந்த மேடைக்கு நான் வரல. பட் தேங்க்யூ ஸோ மச் for releasing this film so well and இன்னைக்கு அந்த சக்ஸஸ் கொண்டாடுறதுக்கு it's your first film I think. Congratulations. And being here, cinema is a very tough industry. You need to toughen up, build some muscle. If need to, just give one punch like that. என்ன சுனில், கரெக்டா? நல்ல பையங்க, ரொம்ப நல்ல பையன். அப்பப்போ Mamita, again, you become a rock star. You are rocking, and I wish you all the best, always. And Surya, the one. Now, Nejamave, I feel more proud as a family member to see him. ஏன்னா அவருடைய growth-ஐ பார்த்துருக்கேன், அவர் பட்ட கஷ்டங்கள் பார்த்துருக்கேன். See, கஷ்டம்னா நீங்கள் வந்து பண கஷ்டம், நான் ரோட்டில் படுத்தேன், நான் வந்து மூட்டை தூக்குனேன், அந்த கஷ்டம் இட்ஸ் அ டிஃப்ரெண்ட் ஃபார்மேட் ஆல்டுகெதர். அது நிறைய பேர் சினிமாவில் கஷ்டப்பட்டு வந்திருக்காங்க. பட் ஒரு மனப்போராட்டத்துக்குள்ளே அந்த கஷ்டம் இருக்குது பாருங்கள், தட் இஸ் த மோஸ்ட் டிஃபிகல்ட் திங் பிகாஸ் இட் அஃபெக்ட்ஸ் யூ சைக்கலாஜிக்கலி. அந்த மனப்போராட்டத்திலேருந்து சூர்யா ஜெயிச்சது வந்து உண்மையிலே கிட்ட இருந்து பார்த்த எனக்கு உண்மையிலே அவரை பார்த்தா ரொம்ப பெருமையாக இருக்குது. வாட் அ வண்டர்ஃபுல். பெரிய நமக்கு ஒரு சப்போர்ட் சிஸ்டம் இருக்குது. நான் ஒரு 10 நண்பர்கள்கிட்ட இதை பற்றி பேசலாம், அந்த மாதிரிலாம் சூர்யா கிடையாது. ஹி டசன்ட். அவர் ரொம்ப ரேராக பேசுவார். அது மட்டும் இல்லை, ரொம்ப சில பேர்கிட்ட தான் நல்லா பேசுவார். ஸோ ஐ வாஸ் ஒன் ஆஃப் த ஃபியூ ஹூ மஸ்ட் டாக் டு ஹிம் அ லாட். ஐ டு டெல் ஹிம் நோ, இப்படி பண்ணுப்பா, அப்படி இரு. We've had lot of conversations. So Surya, I'm so proud of you, Surya. You look so handsome. You look so gorgeous in the film. I was like, so nice. I missed his heartbeat when I saw him. He was so cute. I loved him in வாரணமாயிரம். அந்த வாரணமாயிரத்துக்கு அப்புறம் இவ்வளோ அழகான சூர்யாவை, அஃப்கோர்ஸ் ஒரு கேரக்டர் வித்தியாசமான கேரக்டர், பட் இதில் அவர் வந்து ரொம்ப அழகாக இருந்தார். அண்ட் உண்மையிலே பிரமாதமாக நடித்தார். அது ரொம்ப ஃபைன் பேலன்ஸ். நான் ஏன் இதை சொல்லணும்னு நினைக்கிறேன்னா, நடிப்புங்கிறது வந்து எங்களுக்கெல்லாம் எக்ஸ்பீரியன்ஸ் இருக்கிறனால நான் சொல்ல எனக்கு அந்த உரிமை இருக்குதுன்னு நான் மறுபடியும் சொல்கிறேன். இந்த கேரக்டர் வந்து நான் இதுக்கு முன்னாடி சொன்னேன், கொஞ்சம் அப்படி ஒரு மாதிரி சிரிச்சானா தப்பாக போயிடும், இட் வில் கோ ராங். இப்படி போனாலும் தப்பாக போயிடும். அது ஒரு ஃபைன் பேலன்ஸ். அந்த இடத்துல இவ வந்து சொல்வா, நீ எங்கேயோ வெளியூர் போவியாமே மாதம் கடைசி ஆனான்னு. நானும் ரெட்டியும் ஷாக் ஆகி நிற்போம். சூர்யாவோட எக்ஸ்ப்ரெஷன் அந்த இடத்துல இஸ் ப்ரைஸ்லெஸ். இட்ஸ் நாட் எவ்ரிபடி ஹூ கேன் கேரி இட் ஆஃப் ஸோ வெல். அப்படியே அப்படிம்பாரு. ஏன்னா இது எங்கே வேர் ஷி கோயிங் அப்படிங்கிறது அவருக்கு தெரியல. ஸோ ஆல் தீஸ் லிட்டில் திங்ஸ் ஐம் ஸோ ஹாப்பி அண்ட் வி ஆர் ஸோ லக்கி மோர் தென் எனி திங். படம் பெரிய வெற்றிங்கிறது ஒரு பக்கம் இருந்தாலும் அதை செய்கிறதுக்கு, அதை உருவாக்குறதுக்கு எங்களுக்கு ஒரு ப்ரொடியூசர் இருந்தார். வம்சி காரு வந்து
வண்டர்ஃபுல் ப்ரொடியூசருங்க. அவர் கம்பெனியில் நான் 2-3 படம் தெலுங்கு படம் பண்ணியிருக்கேன். இந்த படம் பண்ண போகும்போது வண்டர்ஃபுல் அண்ட் டெக்னீஷியன்ஸ் எல்லாருக்கும் என்னுடைய வாழ்த்துக்கள். இதில் ஒரு காஸ்டியூம்லேருந்து, ஒரு கேமராலேருந்து, லைட்டு அசிஸ்டன்ஸ்லேருந்து எல்லாருமே ஒரு ஃபேமிலியாக பழகி இந்த வெற்றியை கொண்டாட போகும்போது உண்மையிலே மனசுக்கு நிறைவாக இருக்குது. ஏன்னா நாட் எவ்ரிடே வி கெட் டு டூ திஸ். வெற்றிகள் நிறையா பார்த்தாலும் அது ஒரு வண்டு மாதிரி. சில டைம் பறக்க போகும்போது சந்தோஷமாக இருக்கும், தேனு குடிக்க போகும்போது ரொம்ப ஹாப்பியாக இருக்கும். ஆனால் அது கொட்டும் அந்த வண்டு. ஸோ சக்ஸஸ் இஸ் த சேம் திங். அப்படி இருக்கும், இப்படி இருக்கும், அவரை வந்து டங்குன்னு கொட்டும். ஸோ we need to be a little aware on that. ஃபுல்லாக மாஸ்க் எல்லாம் போட்டு ரெடியாக இருக்கணும். அப்படியே வணக்கம் சார், உன்னேன் ஐயா. எனிவே தேங்க்யூ வெங்கி ஃபார் திஸ் பியூட்டிஃபுல் ரோல். என் கேரியரில் நிறைய ரோல்ஸ் பண்ணியிருக்கேன், பட் திஸ் இஸ் கோயிங் டு பி மெமரபிள். அண்ட் தேங்க்யூ ஸோ மச். தேங்க்யூ எவ்ரிபடி. ஆடியன்ஸுக்கும் நன்றி, ப்ரெஸ்ஸுக்கு முக்கியமாக ரொம்ப நன்றி. ஏன்னா யாருமே தப்பாக எழுதலைங்க. எவ்வளோ ஃபீலிங்காக சொல்கிறேன்னு தெரியுங்களா? எவ்வளோ உண்மையில் நீங்கள்லாம் ரொம்ப நல்லவங்க. ஏன்னா ஒவ்வொரு மேடையிலையும் ஏதாவது ஒன்று நான் சொல்லுவேன் ப்ரெஸ்ஸை பற்றி. பட் உண்மையிலே எல்லாருமே உங்களுக்கு பிடிச்சிருக்குன்னா பிடிச்சிருக்குன்னு சொல்கிறீங்க. சில டைம் பிடிச்சிருந்தா கூட நல்லா இல்லைன்னு சொல்லுவீங்க, அது வேறு விஷயம். பட் இதில் வந்து பிடிச்சிருந்தா பிடிச்சிருக்குன்னு சொன்னீங்க. அண்ட் எஸ்பெஷலி மலையாளமில், தெலுங்குல, தமிழில் all the press were very kind and very appreciative. தெலுங்கு சினிமாவில் நல்ல படங்கள் வந்தால் எப்படி கொண்டாடுவாங்களோ அதை மாதிரி இந்த படத்தை தலையில் வச்சு கொண்டாடுறது பார்க்கும்போது இன்னும் சந்தோஷமாக இருக்குது. தமிழ்லேயும் இது வந்து அப்படி இப்படின்னு அந்த மாதிரி 2 நாளுக்கு சொல்கிறவங்க நிறைய பேர் இருப்பாங்க. நான் வெங்கிக்கிட்ட சொன்ன காதலே வாங்காதீங்க, அப்படியே போயிட்டே இருங்க, போய் தியேட்டரில் உட்காருங்க, உங்களுக்கு தெரியும் இந்த படம் எப்படி இருக்குன்னு. அண்ட் he also told me how it was in the theatres. Women are loving it, families are loving it. So please enjoy the success and keep இந்த மாதிரி நல்ல படங்கள். நீங்கள் வந்து இப்போ தமிழுக்கு நீங்கள் கிடைச்ச ஒரு பொக்கிஷம். இப்போ தமிழ் கற்றுக்கப்பா. ஓகே, தேங்க்யூ. தேங்க்யூ ஸோ மச். థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ.